హాయ్ హలో అండి. ఎస్టర్డే మన క్లాస్లో అయితే బేసిక్స్ అంటే కోన్స్ ఎలా వాడాలి, కోన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలి అన్నది అయితే తెలుసుకున్నాం కదా. సో ఈరోజు అయితే మనం డే 2 క్లాసెస్లో అయితే బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి, బేసిక్ ఎలిమెంట్స్లో లైన్స్ ఎలా వేయాలి, థిక్ లైన్ ఏంటంటే ఏంటి, థిక్ లైన్ ఎలా వేయాలి, హమ్స్ కానీ ఇవన్నీ మీకు బేసిక్స్గా తెలిసి ఉంటాయి, చూసుంటారు కాబట్టి మీకు తెలుసు. కానీ మనం దాన్ని పర్ఫెక్ట్గా అండ్ ఫినిషింగ్ లుక్లో చూపించడానికి కానీ అవి ఎలా వేయాలి అన్నది అయితే చూద్దాము. దొరికే కోన్స్ కానీ మన నార్మల్గా ప్రాక్టీస్ కోన్స్ కానీ ఏ కోన్స్ అయినా కానీ ఇక్కడ టిప్ అనేది మనం అక్కడ అలానే పెట్టేసి ఉంటాం కాబట్టి ఇక్కడ అనేది గట్టిగా ఉంటుంది. సో దానివల్ల ఫస్ట్ అయితే మనం ఇలా కోన్స్ అన్ని బాగా రబ్ చేసుకున్నాక ఈ క్రీమ్ అంతా మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయినప్పుడు మన ఫ్లో అయితే చెక్ చేసుకున్న తర్వాత మనకి ఒక పేపర్ కానీ ఒక బుక్ మీద కానీ ఫస్ట్ చూడండి మీకు కనపడడానికి కోసం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఫ్లో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫ్లో అనేది బాగా వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. మనం మిక్స్ చేసుకున్నాకైతే మన ఫ్లో అనేది పక్కగా బాగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అయితే క్లాస్లోకి ఎంటర్ అయిపోతాము. సో మన క్లాస్ ఎలా ఏంటి అన్నది అయితే చూసేద్దాం. ఓకేనా, రండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడైతే మనం లైన్స్ని అయితే చూద్దాము. ఫస్ట్ మనం అన్ని రాసుకునేద్దాము. ఫస్ట్ లైన్స్లో థిక్ లైన్, థిన్ లైన్, టూ టైప్స్ ఆఫ్ లైన్స్ని అయితే చూస్తాము. నెక్స్ట్ థిక్ లైన్, థర్డ్ వచ్చేసి హమ్స్, ఫోర్త్ వచ్చేసి బిగ్ హమ్స్, ఫిఫ్త్ డాట్స్, లైన్స్లో డిఫరెంట్ షేప్స్, సెవెంత్ వన్ వచ్చేసి వైన్స్, ఎయిత్ వన్ రౌండ్ ఎలా వేయాలి అన్నది. ఈ యొక్క 3-4 క్లాసెస్ అయితే కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఇవి మెయిన్ మనకి లైఫ్ టైం యూజెస్కి. ఫస్ట్ ఏ బ్రైడల్ ఆర్టిస్ట్కి అయినా కానీ నార్మల్ ఆర్టిస్ట్కి అయినా కానీ మెహందీ వేయాలంటేనే మనకి బేసిక్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అయిందన. ఇవి కొంచెం బోరింగ్గా ఉన్నా కానీ కంపల్సరీగా 1 to 10 టైమ్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. రౌండ్, స్పైరల్ 10, స్పైరల్లోనే షేప్స్ ప్లస్ షేప్స్ నీట్గా ఇవన్నీ మెన్షన్ చేసుకొని రాసుకోండి. సో మీకు లైఫ్ టైం గుర్తుంటుంది. 11th టియర్ డ్రాప్స్, 12th హార్ట్. సో ఈరోజు ఇవైతే మనం నేర్చుకుందాము. నెక్స్ట్ క్లాసెస్ అనేది రేపు నేర్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ నేను మీకు ఇప్పుడైతే మీకు అందరికీ అవైలబుల్ ఉన్న సింకోన్తోనే చూపిస్తున్నా చూడండి. సో ఫస్ట్ అయితే లైన్ అనేది నార్మల్గా ఇలా పేపర్కి ఆన్ ఇచ్చేసి అయితే మనం ఎప్పటికీ వేయకూడదు. చూడండి, ఇలా వేస్తే కొంచెం స్క్రాచ్గా కానీ లుక్ ఆర్ ఫినిషింగ్ అనేది మనకు కనపడదు. సో మనం ఎలా వేయాలంటే బ్రైట్ కానీ లేకపోతే స్టార్టింగ్లో అయితే ఇది మనకు కష్టంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఒక డాట్ మాదిరి పెట్టేసుకొని ఒకే ప్రెషర్ లిఫ్ట్ చేసుకుంటూ ఇలా వేయాలి. ఓకే, కనిపిస్తుందా? డాట్ పెట్టేసుకొని ప్రెషర్ ఒక్కటే లెవెల్తో పైకి లేపేసి ఇలా అయితే మనం వేయాలి. ఓకేనా. మీరైతే చూడండి, డాట్, ప్రెషర్, లిఫ్ట్, ఎండ్. ఓకేనా. నెక్స్ట్ థిక్ లైన్కి వచ్చేసి లైన్స్ అనేది ఇలా ఒక బాక్స్ వేసుకొని పెద్ద బాక్స్ నిండాకు మీరు లైన్స్ అయితే ఒక పేపర్ నిండాకు లైన్స్ అయితే వేసి చూపించండి. థిక్ లైన్ సేమ్ ఇలాగే 4 లైన్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. జూమ్ చేస్తానండి, చూసుకోండి. ఓకే, డాట్ 4 లైన్స్ అయితే వేసేసి, నాకు వీడియో చాలా లెంత్ అయిపోతుంది. 1.5 GB డేటా దీనికే అయిపోతుంది. సో నేను మీకు షార్ట్గా చూపించేస్తాను. మీరు ఒక పేపర్లో నీట్గా వేసి చూపించాలి. దీన్ని కూడా మనం ఇలా చేయకూడదు. స్టార్టింగ్ ఏం చేయాలంటే ప్రెషర్ ఇచ్చేసి సేమ్ ప్రెషర్తోనే ఫిల్లింగ్ అయితే ఇవ్వాలి. 1 or 2 టైమ్స్ అయితే ఇవ్వండి, ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోతుంది.
సో దట్ ఫినిషింగ్ లుక్ కూడా బాగుంటుంది. ఓకేనా. హమ్స్ అయితే ఇలా, థిక్ లైన్ అయితే ఇలా, హమ్స్కి 1 లైన్. ఈ హమ్స్ అనేది వచ్చేసి ఎలా అంటే ఇలా 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 ఇష్టం వచ్చినట్టు వేయకుండా నీట్గా 1 లైన్. నువ్వు కూడా చూసుకోక్క, 1 or 2 లైన్ వేసుకొని కింద మీకు గుర్తు కోసం రెఫరెన్స్ కోసం ఒక చిన్న లైన్ అయితే ఇలా వేసేసుకొని ఈ లెవెల్ ప్రకారంగానే హమ్స్ అనేది చిన్నగా వేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ మీకు ఒకే లెవెల్లో మీరు కొంచెం మీ హ్యాండ్ ప్రాక్టీస్ అయ్యే వరకు అలా వేసేస్తే నెక్స్ట్ మీకు అది లైఫ్ టైం యూజ్ అవుతుంది. సేమ్ ఇలా, అప్పుడు మీరు రెఫరెన్స్తో ఇలా వేయగలరు. ఏమంటే మెయిన్ ఇందులో ఏమంటే ఫస్ట్ మనం కోన్ని హోల్డ్ చేసే విధానము, ప్రెషర్ ఇచ్చే విధానం ఇంపార్టెంట్. నెక్స్ట్ బిగ్ హమ్లోనే దీంట్లోనే సేమ్ లైన్ 1 or 2 లైన్స్ అయితే వేసుకోండి. కొంచెం బిగ్ సైజ్లో సేమ్ హమ్స్ని బిగ్ సైజ్లో మనం అయితే వేసుకుంటాం. ఇవైతే మీరు ఎక్కువ డిజైన్స్లో చూసింటారు. చూడండి ఇలా ఫస్ట్ చిన్న చిన్నటి వేసుకొని దాని తర్వాత పెద్ద హమ్స్. ఇవైతే మనం ప్రతి డిజైన్లో మెయిన్గా వాడే ఈ డిజైనే ఇది. స్మాల్ హమ్స్, మనకి హమ్స్ లైన్సే మనకి ఎక్కువ ఇది. నెక్స్ట్ డాట్స్లో కూడా ఫస్ట్ మనం కోన్ని హోల్డ్ చేసేసి ప్రెషర్ ఇచ్చామంటే డాట్ కంప్లీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ ప్లేస్ చేసేసి ప్రెషర్ ఇచ్చామంటే అక్కడ డాట్ ఫామ్ అవుతుంది. మనకి ఎంత చిన్నది కావాలంటే చిన్న ప్రెషర్, పెద్దది కావాలంటే పెద్ద ప్రెషర్. ఓకేనా. వైన్స్ ఫస్ట్ లైన్ ప్రెషర్ డాట్, లైన్ ప్రెషర్ లైన్ ప్రెషర్ గిత్, లైన్ ప్రెషర్ ఇచ్చి డాట్ ఇచ్చి ఇలా వేయాలి. లైన్ ప్రెషరు లైన్. ఓకే, ఇదే వైన్స్. నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాం. సర్కిల్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు ఇలా వేస్తే షార్ట్గా కానీ ఫినిషింగ్ లేకుండా కానీ సర్కిల్ అనేది పక్కాగా రాదు. సో దట్ ఏం చేయాలంటే మీకు కొన్నాళ్ళు అలవాటు అయ్యే వరకు ఫస్ట్ మనం ఏ సైజులో అయితే రౌండ్ చేసుకుంటున్నామో ప్లస్ ఆకారాన్ని కనపడినట్టుగా ఇలా వేసుకొని దీన్ని వేస్ట్ చేసుకుంటూ మనం ఒక సర్కిల్ని ఫామ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి రౌండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చూడడానికి క్లాసిక్గా లుక్గా కూడా ఉంటుంది. సో మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీరు ఇలా ప్రాక్టీస్ అయితే చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా రౌండ్స్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ విత్ స్పైరల్ అనేది వచ్చేసి సేమ్ ఇప్పుడు రౌండ్స్ ఇలా వేసుకుంటారు కదా, ఇలా వేసిన తర్వాత దీనికి జాయింట్ చేసేసి రౌండ్ని దాని లోపల నుంచి చిన్నగా తిప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ డాట్ ఇచ్చామంటే స్పైరల్ ఫామ్ అవుతుంది. అలా లేకుండా మనం ఇలా వేస్తే అది ఫినిషింగ్ అన్నది కనపరాదు. సో దట్ మనం స్లోగా రౌండ్ వేసేసుకొని దాంట్లో నుంచి చిన్నగా తిప్పుతూ డాట్ ఫామ్ చేస్తే స్పైరల్ ఎండ్ అవుతుంది. ఓకేనా. స్పైరల్లోనే షేప్స్ ఇలా వేయచ్చు. ఇవన్నీ మనం నెగిటివ్ ఫీలింగ్స్ అనే దాంట్లో చూస్తాము. ఈ షేప్స్ అన్ని వాడడం, ఇలా వేసేయచ్చు, ఇలా వేయడము, మ్యాంగో షేప్స్, ఇవన్నీ స్పైరల్ యొక్క షేప్స్ అనమాట. ఓకే, ఇవన్నీ మనము నెగిటివ్ ఫీలింగ్స్లో వాడతాం ఎక్కువ. ఓకే, నెక్స్ట్ టియర్ డ్రాప్ ఇది ఇంపార్టెంట్. మనకి ఫుల్ డాట్ పెట్టేసి ఇలా లాగేయడం. డాట్ అదే ప్రెషర్తో కిందికి లాగడం, డాట్ అదే ప్రెషర్తో కిందికి లాగడం, డాట్ అదే ప్రెషర్తో కిందికి లాగడం. వైన్స్కి టియర్ డ్రాప్కి తేడా ఏమంటే వైన్స్ అనేది డాట్ వచ్చేసి ఇది అనేది కిందికి వస్తుంది, ఈ షేప్లో ఉంటుంది. కానీ టియర్ డ్రాప్ అనేది నీటి చుక్క మాదిరి ఇలా ఉంటుంది. ఇదే టియర్ డ్రాప్కి 2 sides మనం వాడితే హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, 2 times మనం ఆ సైడ్ ఈ సైడ్ వాడితే హార్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ మీరు కంపల్సరీగా 1 పేపర్లో వేసేసి నాకు ఇవన్నీ రాసినటువన్నీ
మీరు అనేది నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. నేను చూసేసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ చేశాను. కంపల్సరీ ఏ రోజు క్లాస్ ఆ రోజు కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. నాకు ఫొటోస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? మీ గ్రూప్లో మీకు ఎవరికైనా ఏమైనా అర్థం కావట్లేదు, ఏమైనా తెలియట్లేదు అంటే కన్నా డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు మళ్ళీ దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎలా చేయాలనేది నేర్పిస్తాను, ఓకేనా? క్లాస్ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.